ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు భారత్ ని కుదిపేసింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన షాకింగ్ విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకి పాల్పడ్డ నిందితుడి దగ్గర నుండి డిటోనేటర్లు, అమ్మోనియం నైట్రేట్ ఇంధన పేలుడు పదార్థాలతో ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని ఢిల్లీ పోలీసులు వివరించారు. అయితే ఫరీదాబాద్ లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుంది. ఆ గ్యాంగ్ కు చెందిన వ్యక్తే సోమవారం బాంబు పేలుడు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సహచరులు దొరికిపోవడంతో తాను కూడా పట్టుబడతాననే ఆందోళనకు గురై నిందితుడు ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఫరీదాబాద్ లో పట్టుబడిన అనుమానిత ఉగ్రవాదుల వద్ద స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల వంటివే తాజా బాంబు బ్లాస్ట్ లో ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. డిటోనేటర్లు, అమ్మోనియం నైట్రేట్ తో పాటు ఇంధనాన్ని ఉపయోగించి పేలుడు జరిపినట్లు తెలిపారు. పేలుడు జరిగిన కారులో ఉన్న వ్యక్తే డాక్టర్ ఉమర్ అహ్మద్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులకు పట్టుబడ్డ ఉగ్రవాద ముఠాకు ఉమర్ అహ్మద్ కు లింక్స్ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పేలుడు జరిగిన సమయంలో కారులో ఉమర్ తో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేయడానికి దర్యాగంజ్, పహర్గంజ్ ప్రాంతాల్లోని హోటళ్లు, లాడ్జ్ల ఎంట్రీలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే డాక్టర్ ఉమర్ అహ్మద్ తల్లి, ఇద్దరు సోదరులు జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు ఉమర్ కుటుంబ సభ్యుల నుంచి DNA నమూనాలు సేకరిస్తున్నారు. ఈ దాడిలో మరణించిన వ్యక్తి ఉమర్నేనా అని నిర్ధారించేందుకు ఈ చర్యలు చేపట్టారు. ఈ పేలుళ్ల ఘటనపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ పేలుళ్లకు కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని, కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసి నిందితులను చట్టం ముందు నిలబెడతామని తెలిపారు. అలాగే ఈ పేలుళ్లలో మృతి చెందిన వారందరికీ తన ప్రగాఢ సంతాపాన్ని ప్రధాని మోదీ తెలిపారు.